హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 2 డేస్ నుండి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి. వీడియోస్ తీసుకోవట్లేదు. ఇంకా చింటూ బిట్టు తోటి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే వాళ్ళు అస్సలు వదలట్లేదండి నన్ను. అందుకోసమని చెప్పి ఏ వీడియోస్ నేను తీసుకోవట్లేదు. ఇంకా ఆలోచిస్తా ఉంటే ఇంకా ఏ వీడియో తీసుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నానన్నమాట. ఇంకా చింటూ బిట్టు ఇద్దరు పడుకున్నారు కదా అని చెప్పేసి నేనైతే బజ్జీలు వేస్తున్నానండి. ఇంకా బజ్జీలు వేసే ప్రాసెస్లోనే లేసేసారులేండి, అది వేరే విషయము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే చూసుకుంటున్నారు, అంటే మా అత్తమ్మ వాళ్ళు బయటకు ఎత్తుకొని పోయి చూసుకుంటున్నారు. నేను ఏదైనా వంట చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఇద్దరైతే పట్టుకొనే ఉండాలండి. అదే వాళ్ళు పని చేయాలన్నప్పుడు నేను ఒక్కదాన్ని ఇద్దరిని చూసుకుంటాను. అంటే అప్పుడప్పుడు అంటే వంట చేసే టైంలో మా అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు బిట్టు. ఇంకా అప్పుడు మనం ఏం చేయలేంలేండి. అంటే బిట్టు మన పార్టీ కాదు కదా, వాళ్ళ నానమ్మ పార్టీ ఎక్కువ. ఇంక అందుకోసమని చెప్పి మన దగ్గర ఉన్నా కూడా ఒక్కోసారి గాలి అలా మల్లుతూ ఉంటది. ఇంకా వెళ్ళి వస్తూ ఉంటాడు. కానీ ఇద్దరిని నేనే మేనేజ్ చేసుకుంటానండి. కానీ నేను ఏదన్నా ఇలా వంట ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు పట్టుకోవాలి వాళ్ళిద్దరిని. ఇంకా నేనైతే ఇక్కడ అంటే ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ చేసి తిన్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ కొంచెం లేట్గా చేసుకుందాంలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయామండి. ఇంక అందుకోసమని చెప్పి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి బజ్జీస్ అయితే వేస్తున్నాను, బజ్జీలు. ఇంకా బజ్జీ మిరపకాయలు తెచ్చి కూడా ఒక 2-3 డేస్ అవుతుందండి. ఇంకా అవి కూడా కొంచెం మగ్గిపోతున్నాయి. అందుకోసమని చెప్పి బజ్జీలు అయితే వేసుకుందాం ఈవినింగ్ టైంలో స్నాక్స్కి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే బజ్జీలు అయితే వేస్తున్నానండి. ఇంకా అంటే చింటూ బిట్టుతోటి నాకు ఏ సమస్య లేకపోతే నేను ఏ వంట అయినా చేసుకుంటానండి నీట్గా. వాళ్ళతోటి సమస్య నాకు పెద్ద సమస్య అయిపోతుంది. ఇంకా నేనైతే బజ్జీలు వేస్తూ మీతో అయితే కాసేపు ఇలా మాట్లాడదాము అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను. నాకు నిజంగా స్టేజ్ ఫియర్ ఉన్నట్టే కెమెరా ఫియర్ అయితే ఉందండి. అందుకోసమని నేను ఎక్కువ కెమెరాలో మాట్లాడను, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా ఎలాగైనా సరే కొద్ది కొద్దిగా మాట్లాడి కొంచెం కొంచెంగా మనం అలవాటు పడదాము కెమెరాకి మీతో పాటు. అంటే నేను ఇలా కెమెరాతో మాట్లాడుతుంటే మీతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతానండి. అందుకోసమని చెప్పి నేను ఒక్కోసారి ఇలా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇంకా నేనైతే బజ్జీలు వేయడం అయితే అయిపోతూ ఉందండి. ఈ వంట పని ఏమో కానీ ఈ వంట రూమ్లోకి వస్తే అసలు చెమటలు కారిపోతాయండి ఎలాంటి వారికైనా సరే. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇప్పుడున్న సీజన్లో అసలు రైనీ సీజనా లేకపోతే వేసవి కాలమా అస్సలు అర్థం కావట్లేదండి. ఇప్పుడేమో మే నెలల్లో ఖచ్చితంగా ఎండలైతే ఉండాలి కదా, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి. ఒకటే వర్షము, ఒక్కోసారి వర్షం పడదు కానీ బాగా మబ్బులు కమ్మేస్తాయి, కరెంటు పోతుంది. అబ్బా, కరెంటు పోతుంది అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు నైట్ కరెంట్ తీసేస్తారు ఈ వర్షం కారణంగా. అసలు ఆ నైట్లో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? నాకైతే నిద్ర కూడా పట్టదండి. ఎందుకు నీకు నిద్ర పట్టదు అని మీకు డౌట్ రావచ్చు. నాకు ఉడుకని కాదండి, పిల్లలకి ఎక్కడ చీటికలు కొరుకుతున్నాయో లేకుంటే వాళ్ళకి ఎక్కడ ఉడుకు వేస్తుందో అనే ఒక ఆలోచనతోటి నాకైతే నిద్రే పట్టదనమాట. నేనైతే నాకు గుర్తొచ్చినప్పుడల్లా అలా వాళ్ళకి విసనకర్ర ఎత్తుకొని ఊపుతూ ఉంటాను గాలి కోసం అని చెప్పేసి. కానీ ఒకసారి గుర్తొస్తే మనము ఇలాంటి వాటికి అలవాటు చేయకూడదు. వాళ్ళన్నిటికీ అలవాటు పడాలి, ఉడుక్కి అలవాటు పడాలి, చలికి అలవాటు పడాలి అని చెప్పేసి నేనైతే ఒక్కోసారి సైలెంట్ అయిపోతానండి. కానీ ఎంతైనా తల్లి ప్రేమ కదా, అలా లాగుతుంది. ఇంకా ఎంతసేపుకి కరెంట్ రాకపోగా నేనైతే ఊపుతూనే ఉంటాను. ఇంక కరెంట్ వచ్చిన తర్వాత నేనైతే సైలెంట్ అయితానండి. అలా ఎంతమంది చేసుకుంటారో, ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి ఇది ఖచ్చితంగా. నేనైతే వంట చేసేటప్పుడే నేను రేర్ అనమాట వంట చేసేది. కానీ నేను వంట చేసే టైంలో నేను ఎక్కడివక్కడ సర్దుకుంటూ ఉంటానండి. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు కూడా సేమ్ అనమాట. ఇంకా వంట ఒక సైడ్ అవుతూ ఉంటే ఇంకో సైడ్ నేను గ్యాస్ మీద ఏదైనా పడ్డా, అలానే పక్కన ఏదైనా ఉన్నా, అంటే మనకి కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటానండి అప్పటికప్పుడు. ఏదైనా అంటే 1, 2 పడితే పాత్రలు ఏమన్నా కడిగేటివి అప్పటికప్పుడే కడుక్కొచ్చేస్తాననమాట. ఇలాంటి అలవాటు ఎవరికుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అలా. అంటే ఒక సైడ్ వంట చేస్తూనే ఇంకో సైడ్ అయితే నాకు ఇలా క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇలా ఎవరికి ఇష్టం ఉంటుందో, ఎవరు చేస్తారో అలా నాకోసారి కామెంట్ చేయండి. ఇంకా నేనైతే బజ్జీలు వేస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అంటే టేస్ట్ కూడా బాగానే వచ్చాయి. కాకపోతే ఈ బజ్జీ మిరపకాయలు భలే కారం అండి. అంటే మిరపకాయలు కారం కానీ పైన వస్తది గదా, అది మాత్రం కారం కాదు, టేస్టీగానే ఉంది. ఇంకా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే వేస్తున్నానండి బజ్జీలు. ఇది మూడోసారి వేస్తున్నాను.
కొన్నే ఉన్నింది. ఇంకా కొన్ని అయితే చేస్తున్నానండి. ఇంకా స్నాక్స్‌కి అన్నట్టు. ఇంక నేను ఒక సైడ్ ఇలా వంట చేస్తుంటే, ఇంకో సైడ్ మా వాళ్ళేం చేస్తున్నారో చూద్దాం రండి బయట. ఎప్పుడు అంటే ఎవ్రీ ఈవినింగు ఇలానేనండి. కాసేపు అలా బయటొచ్చి కూర్చుంటేనే మాకు మనశ్శాంతి అనమాట. ఇంకా ఈ టైంలో కాదులెండి. నార్మల్‌గా ఒక 4:30 అంటే పిల్లలకి స్నానం చేపిచ్చేసిన తర్వాత ఇలా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామనమాట. అంటే మాతో మేము కాదు. మేము ఇంకా పక్కింటి వాళ్ళు అలా అన్నట్టు. అలా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పుకుంటూనే పొద్దుపోతుందనమాట. అంటే మాకే కాదులెండి. ఇది ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి అలవాటనమాట. అలా అంటే పల్లెటూరులో ఇది కామనేనండి. అలా కూర్చొని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన గురించి అలా చెప్పుకుంటూ కాసేపు కాలక్షేపం చేస్తామన్నమాట. నేను అలా వెళ్ళి డోర్ తీసానో లేదో నా సౌండ్ అయితే బాగా పసిగట్టేసాడండి బిట్టు. నా సౌండే కాదు వాళ్ళ నాన్నమ్మ సౌండ్, ఎవరి సౌండ్ అయినా సరే వాళ్ళు వస్తున్నారంటే బాగా గుర్తుపట్టేసాడండి బిట్టు. ఇప్పుడే కాదు ఒక 6 మంత్స్ నుండి అలానే బిట్టుని మాత్రం ఇంకా పసిగట్టేసి నాతోకొచ్చేసాడు. నార్మల్‌గా నా దగ్గర చింటూనే ఎక్కువ చూస్తుంటారు కదా! కానీ ఇప్పుడు ఈ మధ్య బిట్టు గూడా ఉన్నాడండి వీడియోస్‌లో. ఇంకా నైట్ అయితే అయిపోయింది కానీ ఇంకా మా వారైతే అంటే మా హస్బెండ్ అయితే రాలేదనమాట. ఈరోజు కార్ తీసుకెళ్ళలేదండి. బైక్‌లో వెళ్లారు. మా నాన్నకేదో వర్క్ ఉంది అంటే ఇంక మా నాన్న అయితే కార్ తీసుకెళ్లారు. అందుకోసమని చెప్పి కార్ ఇంటి దగ్గరుంది. ఇంక బైక్‌కైతే మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారండి. ఇంక నైట్ అయిపోతుంది. వర్షం పడేలాగుంది. ఉరుములు, మెరుపులు వస్తున్నాయన్నమాట అప్పుడే. ఇంక అందుకోసమని చెప్పేసి నేను బయట కాసేపు అలా చూస్తూ ఉన్నానండి. నేనలా బయటొచ్చానో లేదో ఇలా చూస్తున్నారు కదా బిట్టు. అంటే ప్రతి రూమ్‌లోనూ ఇదేనండి గొడవ. అసలా రూమ్‌కి కొంచెం ఓపెన్‌లో ఉంటే చాలు దాన్ని తీసేసి నీట్‌గా బయటొచ్చేస్తాడనమాట. ఇంకా ఆ కదిర్‌లో కూడా సేమ్ ఇలా ఎలా చేస్తాడో ఏమో అని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నామండి. ఇంకా చూస్తున్నారు కదా! మా రూమ్ కూడా సేమ్ అనమాట. మా రూమ్‌లో డోర్ కూడా తీసేసి నీట్‌గా వచ్చేస్తాడండి. ఒకవేళ డోర్ గాని లాక్ చేసేసుంటే దాని మీదే అంటే డోర్ దగ్గరే నిల్చుకొని కాసేపు వాళ్ళ నానమ్మని పిలుస్తాడనమాట. అంటే వాడి మాటలతో గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆ డోర్‌ని పటా 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 కొట్టుకుంటూ భలే ఉంటుందనమాట. అప్పుడు మీకొకసారి ఎప్పుడైనా షార్ట్ వీడియో పెడతానండి. అలా కొట్టినది. ఇంక నేనైతే బజ్జీలు చేసేసాను కదా! నేనైతే టేస్ట్ చూద్దాం అంటే అప్పటి వరకు నేను టేస్ట్ కూడా చూడలేదు. ఉప్పు, కారము కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అని కూడా చూడలేదు. అందుకోసమని చెప్పి టేస్ట్ చూద్దామని చెప్పేసయితే నేను తింటున్నానండి. ఇంకా మిరపకాయ అంటే లోపల ఉంటది కదా! మిరపకాయ అది కొంచెం కారం కానీ టేస్ట్ అయితే బావుందనమాట. దీనికి 10 ఔట్ ఆఫ్ 9 ఆ మధ్య ఇవ్వచ్చండి. టేస్ట్ అయితే పర్లేదు బానే ఉంది. ఇంకా చింటూకి పెడుతుంటే చూడండి నాకొద్దు బాబోయ్! అంత కారం అని చెప్పేసి తినక ముందే చెప్పేస్తున్నాడు. తినక ముందే ఎట్లా తెలుస్తదనుకుంటున్నారు? వాళ్ళ నానమ్మ ముందునే పెట్టేసింది నాకంటే ముందే. అందుకే దాని జోలికి వెళ్ళట్లేదు చింటూ. నిజంగా నేను చేసే ప్రతీదీను మీకు ప్రింట్ టు ప్రింట్ చూపిద్దామని చెప్పేసి ఉంటుందండి. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక వ్లాగ్ చేసి నేను ఎలా ఉంటానో, ఎలా అయితే నేను ప్రతిరోజు ఉంటానో మీకు చూపిద్దామని చెప్పేసి నాకైతే ఉంటదండి. కాకపోతే నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి. నాకు నేనే ఇది చేసుకోవాలనమాట. ఇంకా అలా ఉంటే ఎలా చెప్పండి? అంటే ఆడేది రంగడే, పాడేది రంగడే అన్నట్టయితే ఉంటదనమాట. ఎవరో ఒకరు బ్యాక్ సైడ్ నుండి అంటే వీడియో తీస్తుంటే మనకి వీడియోస్ చేయడానికి కూడా కొంచెం పుషప్ ఉన్నట్టు ఉంటుందనమాట. అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి. అలా కాదు నా పరిస్థితి ప్రస్తుతానికి. నేనే వీడియోస్ తీసుకోవాలి. నాకు నేనే ఇది చేసుకోవాలనమాట. ఇలా ఉంటే చాలా కష్టం బాబోయ్! ఇంకెలాగోలా నేనైతే నెట్టుకొనొస్తున్నానులెండి. ఇంక నేనైతే బజ్జీస్ చానా కారంగా ఉండాయి కదా బజ్జీలు. అందులోకి ఇలా ఉల్లిపాయ నంచుకుంటే కొంచెం టేస్ట్ అయితే అంటే కారం కొంచెం తగ్గుతుందండి. ఇంకొకసారి ఎవరైనా ట్రై చేయండి కారం ఎక్కువున్నప్పుడు. ఇంకా మా కుక్కలు చూసాయి కదా! ఇంకా ఎలా పడుకొనున్నాయో పాపం ఈ 3 మిగిలాయండి. మా ఇంటి దగ్గర చాలా కుక్కలుండేవి. నేనైతే అంటే మా కుక్క ఒకటి ఈనిందనమాట. చాలా పిల్లల్ని కనేసింది. ఎన్ని పిల్లల్ని ఎలా బాబోయ్! మనం చూసుకునేది అని అనుకునే లోపే పాపం ఒకటొకటే చనిపోయిందండి. ఇంకా కారెక్కిచ్చేశారు అని చెప్పి ఒక కుక్క పిల్లనైతే చెప్పాను కదా! ఆ కుక్క పిల్ల కూడా చచ్చిపోయిందనమాట. ఎక్కడో వెళ్ళిందో తెలీదు కానీ చచ్చిపోలేదు గానీ ఎటో వెళ్ళిపోయింది. ఇంకా మా చారు, మా త్రిష అయితే ఎత్తుకొని వెళ్తా ఉంటే కూడా వెళ్ళకుండా నా దగ్గరికే వచ్చేస్తా ఉందండి. నిజంగా చెప్పాలంటే మా చారు మా హితి, చింటు, బిట్టు కంటే ఎక్కువనమాట నా దగ్గర. అంటే నేను సరిగ్గా ఆ అమ్మాయిని అంతలా చూసుకోను కానీ చూసుకుంటే ఇంగా అసలు నన్నొదిలిపోయేదే కాదు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళ మమ్మీ, డ్యాడీ దగ్గరికి కూడా వెళ్ళదండి నా దగ్గర గానుంటే. అక్కడ మాత్రం నాకు భలే నచ్చేస్తుంది. మా చారు మాత్రం ఎవ్వరి దగ్గరున్నా సరే నేను గాని కనిపించినానంటే నా దగ్గరకొచ్చేస్తుందండి.
ఇప్పుడు కూడా త్రిష ఎత్తుకొని వెళ్తుంటే బోర్న ఏడ్చిన మరి నా దగ్గరికి వచ్చేసింది. ఇంక ఇలా చింటూ బిట్టుని ఎత్తుకున్నా సరే ఎత్తుకోమని చెప్పేసి అయితే గోల్ చేస్తుంది ఒక్కోసారి. కానీ అంటే నేను నార్మల్గా చెప్పాలంటే చింటూ బిట్టు పుట్టిన తర్వాత హితిని కూడా నేను సరిగ్గా పట్టించుకోవడం లేదండి. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా కానీ అలా చేయకూడదండి. మనము సెకండ్ ఎవరైనా సరే ఫస్ట్ పుట్టింటారు కదా, వాళ్ళని మనం కొంచెం కేర్గా బాగా చూసుకోవాలన్నమాట. కానీ నాకిప్పుడు ఇద్దరు అంటే ట్విన్స్ అయ్యేసరికి నాకు చూసుకోవడానికి కుదరట్లేదు. అందుకోసమని చెప్పి చారుని కూడా ఎక్కువ పట్టించుకుంటా అనలేదండి. వీళ్ళతోనే సరిపోతుంది నాకు టైం. ఇంక నేను వాళ్ళని ఎక్కడ పట్టించుకోను చెప్పండి. ఇంక సర్లేండి ఆ గోల పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇంతలోనే మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంక బయటేంటి కరెంట్ లేదు అని అనుకుంటున్నారా? ఉందండి, కరెంట్ ఏమో ఉంది. కాకపోతే మా ఇంటి దగ్గర మేము లైట్ ఆఫ్ చేశాము. ఎందుకంటే ఈ అంటే లైటింగ్‌కొస్తాయి కదా ఈగలు, అవొచ్చేస్తాయని చెప్పేసి ఆఫ్ చేశామనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కబాబ్ తెచ్చారండి పిల్లలకి. రోజు మార్చి రోజు పెడితే కూడా మంచిదే అనమాట. అంటే కబాబ్ కాదండి, నాన్ వెజ్జు. ఇంకా పిల్లలు బాగా కుదురుకుంటారనమాట. ఇంకా మా అమ్మ ఇంటి దగ్గర నుండి అంటే అంగన్వాడీలో గుడ్లయితే ఇచ్చారనమాట. ఇచ్చి కూడా ఒక 10 డేస్ అయిపోతుందండి. ఇంగ అందుకోసమని చెప్పి అంటే అక్కడి నుండి బైరెడ్డిపల్లికి తేవడానికి కొంచెం టైం లేదనమాట. అందుకోసమని చెప్పి ఇన్ని రోజులు రాలేదు. ఇంకా చాలా బందోబస్తు చేసి ఇచ్చినా సరే ఎక్కడో ఒకక్కడ క్రాక్ వచ్చేసి ఒక ఎగ్ అయితే పగిలిపోయిందండి. ఇంక ఇదేంటా అని చూస్తున్నారా? ఇది కరెంట్ లేదనమాట. ఆ ఎగ్స్ తీశాను కదా వీడియో, అక్కడి వరకు ఉందండి కరెంటు. ఆ తర్వాత పోయింది. పోయి ఎంతసేపుకి రాలేదండి. ఈ వర్షం పడితే ఖచ్చితంగా కరెంట్ అయితే తీసేస్తారు. అందుకోసమని చెప్పే మా అమ్మ ఎన్ని క్యాండిల్స్ అయితే అంటిద్దామని చెప్పేసి ఇలా అఖండ జ్యోతి పెట్టినట్టు పెట్టేసింది. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా బిట్టు చింటూ అయితే పడుకున్నారండి. ఇంకా అంటే డిన్నర్ ఏం చేయలేదు ఈరోజు. పడుకునేసారు పాపం అలానే. అంటే కరెంట్ పోయింది కదా. ఇంకా మా హితం ఏమో ఈరోజు వచ్చి మా దగ్గరే పడుకుంటుంది. నార్మల్గా రామ్మ పనుకుందు అని చెప్తే కూడా రాదు. అలాంటిది ఈరోజు ఎందుకో వచ్చి వాళ్ళ డాడీ ఉండేసరికి అంటే కరెంట్ లేదు కదా, అందుకోసమని చెప్పి వచ్చి వాళ్ళ డాడీ పక్కన అయితే కాసేపు అలా పడుకుంది. నాకెప్పుడైనా చాలా బెమేసేసి రామా అని చెప్తే కూడా ఒక్కోసారి రాదనమాట. ఇంకెందుకో ఇవాళ వచ్చి పడుకుందండి. నిజంగా నేను చాలా మిస్టేక్ చేశాను హితమ్మ విషయంలో మాత్రం. అలాంటి మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.